అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ లేకుండానే సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో సచివాలయ సిబ్బందిని తీసుకొని వచ్చి పంపిణీ చేసి సక్సెస్ఫుల్గా ముగించింది. ఇంతకాలం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చిన ఉద్దేశం కంప్లీట్లీ డిఫరెంట్. కానీ నేడు కూటమి ప్రభుత్వం చూస్తున్న కోణం కూడా కంప్లీట్లీ డిఫరెంట్. వాలంటీర్ వ్యవస్థను ప్రజలకి ప్రభుత్వానికి అంటే లోకల్ సచివాలయాలకి ప్రజలకి మధ్య ఒక మీడియన్గా వాలంటీర్ వ్యవస్థ సేవలు అందిస్తూ వస్తూ ఉండేది. వాలంటీర్ వ్యవస్థలో వాస్తవానికి చెప్పుకోవాలంటే మొదట్లో ఉన్నత విద్య చదివిన వారు కూడా చాలని జీతం అయినప్పటికీ కూడా పూట గడవడం కోసం చేరిపోయారు. అనంతరం మెరుగైన అవకాశాల కోసమనో లేకుంటే పాలకుల ఒత్తిడి వలన కూడా చాలా మంది వైసీపీ పాలకుల ఒత్తిడి వలన కూడా ఎంతో మంది వాలంటీర్లు రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థలో ఎంతో మంది వాలంటీర్లు వైసీపీ నాయకులకి తొత్తులుగా మారిపోయి వారికి సేవ చేయడం మొదలుపెట్టారు. వాలంటీర్ వ్యవస్థలో అసలుకి రిక్రూట్మెంట్లోనే సరైన పద్ధతిని అవలంబించకుండా ఉండడం వలన అది సృష్టించిన విధ్వంసం కానీ విపత్కరమైన పరిస్థితులు కానీ వేరు. బ్యాడ్ కండక్ట్ కలిగిన క్యారెక్టర్లెస్ ఫెలోస్ కూడా వాలంటీర్ వ్యవస్థలోకి ఎంటర్ అయిపోయి విధ్వంసం సృష్టించారు. 3 సంవత్సరాల పాలన అనంతరం చాలా చోట్ల వాలంటీర్లే చాలా ప్రాంతాలకి లేరు. అలాంటి సమయంలో వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థలోకి చొరబడ్డారు. ఏకంగా ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే వైజాగ్లో ఒక ఓల్డ్ లేడీ డబ్బులు ఇవ్వడం లేదని ఒక వాలంటీర్ ఏకంగా తనని హత్య చేశాడు. సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాల్సిన వాలంటీరే ఒక 50 మందికి చెందిన సామాజిక పెన్షన్ని ఆ డబ్బు తీసుకొని పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉన్నాయి. ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 మందికి పైగా మహిళల అదృశ్యం వెనక ప్రభుత్వం నూతనంగా ఇంట్రడ్యూస్ చేసిన వాలంటీర్ వ్యవస్థ ఉంది అనేది, ఒక షాడో టీమ్స్ గా పనిచేస్తుంది అనే ఒక అనుమానాలు వారు వ్యక్తం చేశారు. అదే వార్తని పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ప్రస్తావించిన అనంతరం రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతమంది మహిళల అదృశ్యం వెనక వాలంటీర్ వ్యవస్థ షాడో టీమ్స్ గా వ్యవహరిస్తున్నాయి అనేది అనుమానంగా ఉందని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు తెలియజేశారు. రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో వాలంటీర్లని సానుకూలంగా చూస్తున్న వారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థలో క్రైమ్ రికార్డు కూడా కలిగి ఉన్న కొంతమంది వాలంటీర్లు కూడా ఉండడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగింది. మొత్తానికి కూటమి ప్రభుత్వం 2024లో 5,000 నుంచి 10,000కి జీతం పెంచుతామన్న కూటమి ప్రభుత్వం కూడా విస్తుపోయే వాస్తవాల్ని వాలంటరీ వ్యవస్థలో చూసింది అనుకుంటాను. అందుకనే దాని గురించి పెద్దగా ఎవరు కూడా ప్రస్తావించట్లేదు అనుకుంటాను. మొన్న పిఠాపురంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్వేషిస్తున్నామని, అందుకు తగిన డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలియచేయడం జరిగింది. నా దృష్టిలో వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వం నుంచి పక్కన పెట్టడం రాష్ట్రానికి అత్యవసరం, మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థలో ఎవడు వైసీపీ కార్యకర్తనో లేకుంటే ఎవడు నార్మల్ పర్సనో తెలియకుండా
అంతు చిక్కకుండా ఉంది. అందుకని ప్రభుత్వానికి వాలంటరీ వ్యవస్థని దూరం పెట్టడం మంచిది. ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే స్కిల్ సెన్సెస్ లో మొదటిగా వాలంటీర్ వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి మొదటి బ్యాచ్ గా వారికి గనక ఆ వాలంటరీ వ్యవస్థ ఉన్న డేటాబేస్ ని వారికి గనక మొదటిగా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ మార్కెట్లోకి కానీ పంప్ చేసి కానీ వదిలితే మినిమం 18,000తో వాళ్ళు జాబ్ సెక్యూర్ చేసుకోగలరు. అలాంటి ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వంగానే సృష్టించగలిగితే 5,000 తీసుకుంటున్న వాలంటీర్ కూడా 2 సంవత్సరాల్లో 18,000 జీతం తీసుకునే వ్యక్తిగా ప్రభుత్వం వారిని ట్రాన్స్ఫార్మ్ చేసినట్టుగా ఉంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే యువత యొక్క శక్తి సామర్థ్యాలని 5,000కు కుదించిన ఏకైక నాయకుడు ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి ఉన్న వాలంటీర్ వ్యవస్థను కానీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని వారికి ప్రైవేట్ సెక్టర్లో మెరుగైన జాబ్స్ కానీ ప్రభుత్వం కానీ అందించగలిగితే కూటమి ప్రభుత్వం సాధించిన విజయం అవుతుంది. జనగణమన కూడా ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని కూడా ఆకాంక్షిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.